చాలా పెద్ద స్ట్రగుల్ తర్వాత ఒక సినిమా వచ్చింది పెద్ది. అసలు ఎలా ఉంది? ఏం చెప్పారో అదే తీశారు, అంతకు మించి ఏమీ లేదు. అంటే ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే 4 పాటలు 5 ఫైట్లు ఒక 7-8 కామెడీ సీక్వెన్సులు పెట్టేస్తే సినిమా అయిపోయేది. కమర్షియల్ సినిమా అంటే హీరో క్యారెక్టర్ ని అక్కడ లొకేట్ చేశాడు. ఒక కింది కులం వాడు ఎదుగుతున్నాడు అంటే అగ్ర కులాల వాళ్ళు ఐక్యమే వాడిని తొక్కుతారు. ఇక్కడ కుల వైరుధ్యమే కీలక వైరుధ్యం. కమ్యూనిస్టులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అలాంటి సన్నివేశాలు కూడా 2-3 నడిచినాయి సినిమాలు. కానీ డైరెక్టర్ గారు ఒక పాత ఎంచుకున్నాడు. క్రీడలు అనేటువంటి ఏరియాలోకి ఎంటర్ అయ్యి అక్కడ సక్సెస్ కొడితే ప్రపంచం మన మాట వింటుంది. ఒక సముద్రాన్ని ఇరుకు సందులోకి ప్రవేశపెట్టినట్టు తయారైంది కథ. ఒక అద్భుతమైన అవకాశాన్ని అక్కడ జారవిడుచుకున్నాడు డైరెక్టర్. నటుడిగా తన్ని తాను ఆవిష్కరించుకోవటానికి ఈ పాత్ర ఉపయోగపడుతుందని నమ్మాడు. ఇప్పటి వరకు కనిపించిన రామ్ చరణ్ వేరు అన్ని సినిమాల్లోనూ, ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించాడు. నిజానికి ఇంకొంచెం శ్రద్ధ డైరెక్టర్ వైపు నుంచి శ్రద్ధ పెడితే బాగుండేది. ఈ సినిమాలో కొంత మంచి వ్యవహారాలు ఉన్నాయి. ఎమోషనల్ గా వాళ్ళ జీవితాలని ఎవరెవరు ఎలా వాడేసుకుంటున్నారు వాళ్ళని, ఆ గుర్తింపు లేని తనం ఇంకొకళ్ళకి వ్యాపారంగా ఎలా మారుతుంది, ఏమి ఆలోచించి నడిపారో గానీ మొత్తానికి ఆ లోపం అయితే కనిపిస్తుంది. జాన్వీ కపూర్ గారిని సినిమాకి గ్లామర్ కోసం పెట్టారా, లేదంటే ఏదైనా కథతోని సంబంధం ఉంటుందా? ఏమీ సంబంధం లేదండి. అది ఒక రకంగా డెడ్ ఎండ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ని ఎలా చేస్తే బాగుంటుంది అని ఏఐని అడిగి అడగాలి. వారు చెప్పిన సలహాల మేరకు ఏదో అక్కడ అమర్చినట్టుగా నడిచింది. అది ఆ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకి వచ్చిన నష్టం ఏమీ లేదు. కొంచెం అందాల ఆరబోత అనేటువంటి కార్యక్రమం చేసింది ఆవిడ నిర్విఘ్నంగా. ఆర్గానిక్ గా లేదు ఆ క్యారెక్టర్. అందుకని అదొక అన్వాంటెడ్ వ్యవహారం. ఆ క్రికెట్ ఆడేటప్పుడు అగ్రకులపు కుర్రాళ్ళుగా చూపించిన వాళ్ళు వీళ్ళందరూ, అది కొంచెం కొత్తదనాన్ని ఇచ్చింది, ఫ్రెష్నెస్ ఇచ్చింది సినిమాకి. అందుకని అది వాళ్ళ టార్గెట్ వచ్చి పుష్పాన్ని కొట్టడం, ఆ రికార్డును బద్దలు కొట్టేసి ఇది ఒక కొత్త రికార్డు నెలకొల్పాలి అని వాళ్ళందరూ అనుకున్నారు. శివరాజ్ కుమార్ కి రామ్ చరణ్ కి మధ్య జరిగే సంభాషణలు అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. సినిమా ఏ మాత్రం ఆడినా అతని కష్టం మీద ఆడిన సినిమాగానే చెప్పుకోవాలి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అయితే గేమ్ చేంజర్ లాంటి ఒక డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ కావచ్చు కానీ, అట్లాగే ఉప్పెన తర్వాత బుచ్చిబాబుకి కానీ ఒక చాలా పెద్ద స్ట్రగుల్ తర్వాత ఒక సినిమా వచ్చింది వాళ్ళిద్దరికి, పెద్ది. అసలు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది కదండి. ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసింది, జనం చూశారు. నేను కూడా రాత్రే చూశాను ఆ సినిమాని. సార్ చూసిన తర్వాత అంటే ఆయన ట్రైలర్ నుంచి సినిమా ప్రమోషనల్ కంటెంట్, ఆయన మాట్లాడటము, ఆయన ధోరణి నుంచి కథని జనాలకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా ఉండబోతోంది సినిమా అని ప్రిపేర్ చేశాడు ఆడియన్స్. ప్రిపేర్ చేయటం అనేది ఒక వ్యూహం. అంటే ఏం చెప్పారో అదే తీశారు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి పర్వాలేదు, డైరెక్టర్ జెన్యూన్ గానే ఉన్నాడు అనే అభిప్రాయంతో ప్రేక్షకుడు బయటకు వస్తున్నాడు. వచ్చి సినిమా పర్లేదండి, బాగానే ఉంది అంటున్నారు మొహమాటంగా. అనక తప్పని ఒక అనివార్యతను క్రియేట్ చేశాడు డైరెక్టర్ గారు తెలివిగా. అయితే సినిమా కథకి సంబంధించి ఆయన కథని డిజైన్ చేసుకోవటంలో హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి అనేది ప్రాథమిక బాధ్యత దర్శకుడికి. ఒక కమర్షియల్ సినిమా తీసే దర్శకుడికి గతంలో అంత ఫ్రీడమ్ లేదు. అంటే ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే 4 పాటలు 5 ఫైట్లు ఒక 7-8 కామెడీ సీక్వెన్సులు పెట్టేస్తే సినిమా అయిపోయేది కమర్షియల్ సినిమా. నాకు గుర్తున్నంత వరకు 73, 74 నుంచి 83 వరకు, దాదాపుగా 80 వరకు కనీసం ఎన్టీ రామారావు గారు నటించిన మెజారిటీ సినిమాల్లో ఒకటే కథ ఉంటుంది. ఆయన ఎక్కడో ఫ్యామిలీ నుంచి డిస్టర్బ్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎలాగో పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తన తండ్రిని పరిచయం చేస్తుంది. అతన్ని చూడగానే వీడే కదా మన సంసారాన్ని నాశనం చేసినవాడు అని ఆయనకు అర్థం అవుతుంది. అక్కడి నుంచి ఆయన మదరో ఆయానో ఆయనకి పాత జీవితం గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ ఆ విలన్ మీద ఎలా పగ తీర్చుకోవాలి, వాళ్ళ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి అనే స్కీమ్లో కథ నడుస్తుంది. ఇదే లైను రకరకాలుగా ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కోలాగా మారుతాడు తప్ప ఇదే స్టోరీ. అలాంటి ఒక కమర్షియల్ ఫార్ములా సినిమాలు అనేవాళ్ళు. ఇదే ఫార్ములాతో కృష్ణ గారితో సినిమా చేసేవాళ్ళు, ఇంకొక హీరోతో సినిమా తీసేవాళ్ళు, అలా నడిచిపోయింది. కానీ ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్లు అలా సినిమాలు చేస్తే కుదరదు. ఎందుకంటే 80
లో ఉన్న కండిషన్ కాదు ఇది. 95 తర్వాత సీన్ మారింది. ఓకే. రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం వాళ్ళిద్దరూ ఎంటర్ అయిన తర్వాత సినిమా కథ మారింది. అలాగే హిందీ బెల్ట్లో చంద్ర అనే డైరెక్టరు వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఏం చేశారంటే, అప్పటి వరకు ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని రెండు విడివిడిగా ఉండేవి. సార్. ఈ రెండింటిని మిక్స్ చేశారు. మిక్స్ చేసి వాస్తవికంగా ఉండేటువంటి కమర్షియల్ కథని వండటం మొదలుపెట్టారు. అది ఇప్పుడు అనివార్యంగా మారింది. అంటే మీ కథ ద్వారా మీరు విస్తృత ప్రజల్ని పట్టుకోవాలి. అందుకని మీ కసరత్తు కథ మీద ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది. రియలిస్టిక్గా ఉండాలి, కథ ఆర్గానిక్గా ఉండాలి. ప్రతిదీ ప్రపంచానికి అర్థమవుతోంది. ప్రేక్షకుల స్థాయి పెరిగింది. ప్రేక్షకులు వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఆ ఎక్స్పోజ్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా మారుతున్నారు. వాళ్ళ జ్ఞానం మీద మీకు అంచనా లేకపోతే సినిమా చేసేటప్పుడు గందరగోళానికి గురవుతారు. అది ఈ పెద్ది అనేటువంటి సినిమాలో కనిపించింది. అంటే ఆయన బ్రాడ్గా ఏం చెప్పాడంటే, ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి కథ అన్నాడు. అనగానే నాలాంటి వాళ్ళందరూ ఏమనుకున్నామంటే, ఇదేదో బహుశా రామ్ చరణ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఈ రెండింటినీ కలిపితే ఇది స్పోర్ట్స్ మాఫియా, అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ మాఫియా ఒకటి ఉంది. అంటే ఆటలు ఆడేవాళ్ళు ఉంటారు, ఆటలు ఆడించేవాళ్ళు ఉంటారు, ఆటని డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ మాఫియాకి రియల్ ప్లేయర్స్కి మధ్య జరిగేటువంటి ఒక ఘర్షణగా సినిమాని తీస్తాడేమో అని అనుకున్నాను నేను. ఆ తర్వాత అలా కాదు, ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో మిక్స్ అయినటువంటి కథ అన్నాడు ఆయన. అక్కడ స్పోర్ట్స్ నేపథ్యం వస్తుంది అనగానే మనకి బేచిరాగ్ విలేజెస్ అని, అంటే వెలుగు పడని గ్రామాలు అంటారు. వెలుగు పడని గ్రామాలు 1800 పైన ఉన్నాయి ఇప్పటికీ భారతదేశంలోనూ ఒక లెక్క ఆ సినిమాలో డైరెక్టర్ గారే చెప్పాడు. ఇంకా ఎక్కువే ఉన్నాయి. అయితే వీళ్ళు జనాభా లెక్కల్లో ఉండరు. వీళ్ళు ఎక్కడో బతికేస్తూ ఉంటారు, కొండల కింద అడవుల్లో బతుకుతూ ఉంటారు. అసలు ఆ ఏరియాకి వెళ్ళటమే కష్టంగా మారుతుంది. అలాంటి సమూహాలు ఇప్పటికీ ఉన్నాయి. అబూజ్మడ్ లాంటి ప్రాంతంలో అలాంటి వాళ్ళని ఆధారం చేసుకుని అక్కడ జనతన సర్కార్ నడిపించింది మావోయిస్ట్ పార్టీ. అలాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి సమూహాల్లో ఒక సమూహం తాలూకా కథ ఇది అని చెప్పాడు ఆయన డైరెక్టర్ గారు. చెప్పి వాళ్ళు ఓటర్ల లిస్టులో ఉండరు, ఓటర్ల లిస్టులో లేరు కాబట్టి రాజకీయ నాయకులకి వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు బాగు చేసినా బాగు చేయకపోయినా వచ్చే ఓట్లు ఏం లేవు కాబట్టి వాళ్ళని మనుషులుగా చూడరు వీళ్ళు. మనిషి అంటే పొలిటికల్ లీడర్కి ఓటర్గా ఉన్నాడా లేదా అన్నదే అర్హత. వాడికి గుర్తింపు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, వాడికి ఓటర్ కార్డు ఉంటే వాడితో ఏదైనా మాట్లాడతారు. ఏం నీ ప్రాబ్లం అని చెప్పి అడగటానికి కనీసం యాక్సెస్ ఉంటుంది. లేని వాడితో మనకేం సంబంధం అనుకుంటారు. ఈ సినిమాలో అలాంటి సీన్ ఒకటి పెట్టాడు ఆయన డైరెక్టర్. ఆ సీన్ పెట్టినందుకు అభినందించాలి. అంటే 1500 మంది జీవితాలకు సంబంధించిన సమస్య మీతో మాట్లాడటానికి వచ్చాను అంటాడు జగపతి బాబు. అనగానే ఆ పొలిటీషియన్ గారు అలా వెళ్ళిపోయేవాడు ఆగుతాడు. అంటే 1500 ఓట్లను కోల్పోతామేమో మనం, ఇదేదో కొంచెం విందాం అనుకుంటాడు. అనుకుని వెనక్కి తిరుగుతూ ఉండగా ఇతను చెప్తున్న ఊరోళ్ళు ఎవరు ఓటర్ల లిస్టులో లేరండి అని పిఏ గారు చెప్తాడు. చెప్పగానే ధన్మన్ మళ్ళీ అటు తిరిగిపోతాడు. తిరిగిపోయి ఇది మనకు సంబంధం లేని వ్యవహారం అని ముందుకు మూవ్ ఆన్ అయిపోతాడు. ఆ సీన్ బాగా తీశాడు. అలాగే ఈ కథలో క్రీడల పట్ల అనురక్తి ఉన్నటువంటి హీరో క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపిస్తాడు. ఆయనకి స్వతహాగానే చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆ ఊర్లో పిల్లాడు, అతనికి క్రీడల పట్ల విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్తో తనంతటి తాను నేర్చుకుని క్రికెట్ అనేటువంటి ఏరియాలోకి ఎంటర్ అవుతాడు. ఇతని టాలెంట్ని అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఈ గ్రామానికి చెందిన ఏ గుర్తింపుకు నోచుకొని వాళ్ళతో రకరకాల పనులు చేయించుకుంటూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు చేయించుకోవటంలో పారిశుధ్యపు పనులు వీళ్ళే చేస్తారు. అలా అన్ని పనులు వీళ్ళే చేస్తారు. అక్కడ చనిపోయిన మృత కళేబరాలని తీసుకెళ్ళటం, జంతువుల మృత కళేబరాలు తీసుకెళ్ళి తోలు కొలవటం, అంటే రెల్లి మాదిగా సామాజిక వర్గాలు చేసేటువంటి పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే హీరో క్యారెక్టర్ని అక్కడ లొకేట్ చేశాడు డైరెక్టర్. లొకేట్ చేసిన తర్వాత ఇతనికి ఉన్నటువంటి క్రీడాభిరుచిని తీర్చుకోవటానికి ఏదో ఒక పోటీలో పాల్గొనాలి. ఆ పాల్గొనడానికి వీళ్ళకి అర్హత ఉండదు. ఏదో ఒక టీం వాళ్ళు ఇతన్ని కొనుక్కుంటారు. ఐపీఎల్ తరహాలు కొనుక్కుని ఇతని టాలెంట్ని వాళ్ళు వాడుకుంటారు. ఇతనికి ఆడటం గెలవటం వరకే ఆత్మసంతృప్తి.
ఓకే. అంతకు మించిన వేరే ఇదేం ఉండదు ఇతనికి అచీవ్మెంట్. వాళ్ళకి వ్యాపారం. ఇతను ఎప్పుడైతే రియలైజ్ అయ్యి మనం నిలబడాలి, మన కోసం మనం ఆడాలి అనుకుంటాడో ఇలాంటి ఎదుగుదలని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అవసరమైతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతర్గత వైషమ్యాలను కూడా మర్చిపోయి ఇతన్ని తొక్కడానికి అందరూ ఏకమవుతారు. అది బయట కూడా జరిగే సీనే. ఒక కింది కులం వాడు ఎదుగుతున్నాడు అంటే అగ్రకులాల వాళ్ళు ఐక్యమై వాడిని తొక్కుతారు. వీడు మనకు ఆల్టర్నేటివ్ గా మారే ప్రమాదం ఉంది అని కనుక వాళ్ళు ఫీల్ అయితే తొక్కుతారు. భారత సమాజం చాలా స్పష్టంగా కుల సమాజం. ఇక్కడ కుల వైరుధ్యమే కీలక వైరుధ్యం. కమ్యూనిస్టులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కనుక అలాంటి సన్నివేశాలు కూడా 2-3 నడిచినాయి సినిమాలు. అందుకు కూడా దర్శకుడిని అభినందించి తీరాలి. అయితే ఈ చీకటి గ్రామాన్ని వెలుగులోకి తీసుకురావటానికి అతను ఒక సూత్రం నమ్ముతాడు. ఆ తీసుకొచ్చే ప్రయాణంలో అక్కడ ఒక క్యారెక్టర్ని పెట్టాడు. జగపతి బాబు గారి క్యారెక్టర్ అప్పల సూరి ఆ క్యారెక్టర్ పేరు. నిజానికి శ్రీకాకుళం జీవితంలో మామిడి అప్పల సూరి అని ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది. ఆయన కూడా పోరాట యోధుడే. ఆయన కూడా అటవీ ప్రాంత గిరిజనుల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి యోధుడే. ఆయన చనిపోయాడు. ప్రజలతో ఉంటూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూనే చనిపోయాడు ఆయన. బహుశా ఆ మామిడి అప్పల సూరి గారి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందేమో వీళ్ళకి, నాకు తెలియదు. కానీ ఆ క్యారెక్టర్కి అప్పల సూరి అని పేరు పెట్టగానే నాకు మామిడి అప్పల సూరి గారు గుర్తొచ్చాడు. అది ఒక కోణం. అయితే అతను ఆ చీకటి గ్రామాలని బయటకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ ప్రయత్నం బయటకు తీసుకురావటం అనే ప్రయత్నం ఎంతసేపు ట్రాన్స్పోర్టేషన్ కలిగించగలిగితే, ఆ ప్రాంతానికి ఒక ట్రాన్స్పోర్టేషన్, ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది అక్కడ ఒక క్షణం బండి గనక ఆపగలిగితే చాలా మార్పు జరుగుతుంది ఆ ఊళ్ళో అనేటువంటి ఒక దీంతో ఉంటారు, ఒక ఆలోచనతో. అయితే నిజానికి దాన్ని మించిన సమస్యలు చాలా ఉంటాయి ఆ గ్రామాల్లో. డైరెక్టర్ గారు పట్టించుకోవటానికి వెళ్ళని విషయం ఏంటంటే, ఆ ప్రజలకు ఐడెంటిటీ లేకపోవటం అనే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటాయి. జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. హాస్పిటల్కి ఎలా వెళ్లాలో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి గ్రామాల్లో జనాలకి సహాయం చేస్తున్నామనే పేరుతో వాళ్ళకి అడపాదడపా డబ్బులు ఇస్తూ వాళ్ళకి ఏదైనా రోగాలు రొస్టులు వస్తే డాక్టర్లను తీసుకెళ్లి ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళతో దేవుడిగా కొలిపించుకుంటూ వాళ్ళని నేర ప్రపంచంలో వాడేసుకోవటం అనేది ఒక కార్యక్రమం జరుగుతోంది. ఆ ఏరియాలోకి కథ తీసుకెళ్ళి ఉంటే ఇంకొంచెం గొప్పగా ఉండేది. అది డైరెక్టర్ గారికి అదెందుకో ఆ ఏరియాకి వెళ్ళలేదు. ఆయన జస్ట్ ఆ ఊరికి రైలు ఆగితే సరిపోతుంది అనేది అంతవరకే పరిమితం అయ్యాడు సార్. అలా వాళ్ళని నేర ప్రపంచంలో వాడేసుకుని వీళ్ళకి ఐడెంటిటీ లేదు కాబట్టి వీళ్ళు ట్రాక్ అవ్వరు. వీళ్ళ వేలి ముద్రలు దొరికిన బ్యాంక్ రాబరీస్తో సహా వాడేస్తారు. వీళ్ళు వాడేసి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు, తీసుకెళ్ళి ఆ ఏరియాలో వదిలేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ నివాసాల్లోకి. ఇది జరుగుతున్న పనే, ఇది ఆల్రెడీ నడుస్తోంది. ఇది వేల ఏళ్ల తరబడి నడుస్తోంది. దొంగలు అనగానే ఎరుకలు అని మనకు ఒక స్థిరీకరణ అభిప్రాయాన్ని నేరేట్ చేస్తారు. ఈ దొంగతనాలు చేయించేవాడు అగ్రకులం వాడై ఉంటాడు. వీళ్ళు అక్కడ బలిపశువులే. వాడి కోసం నేరం చేసి ఇవన్నీ వాడి దగ్గర పెట్టుకుని, ఇప్పుడు మనకి స్టువర్ట్పురం అక్కడ దొంగలు పేరు మోసిన దొంగల కథల్లోకి వెడితే టైగర్ నాగేశ్వరరావు కానీ గజ్జల ప్రసాద్ కానీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్తే వాళ్ళ కుటుంబాలకి మిగిల్చింది ఏమీ లేదు. ఆ గవర్నమెంట్ ఇచ్చిన భూమి తప్ప, ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన నివాస స్థలం తప్ప వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. వాళ్ళు పెద్ద పెద్ద దేవస్థానాలను కొట్టేసి కిలోల బంగారం దొంగతనం చేశారు. ఏమైపోయింది ఆ బంగారం అంటే అది కైంకర్యం అయిపోయింది, షావుకారుల పాలైపోయింది అదంతా. ఇలాగే జరుగుతుంది. వాళ్లే బలాన్ చోటకెళ్ళి దొంగతనం చేసుకురా అని చెప్పేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి చేసుకొచ్చినందుకు వీళ్ళకి కూలి ఇచ్చేవాళ్ళు. అదే బతుకు. ఇలాగే బతుకుతారు ఆ చీకటి గ్రామాల ప్రజలు. కథని అలా డ్రైవ్ చేసుకుంటే ఇంకా గొప్పగా ఉండుండేది. ఆ టర్న్ తీసుకోవాలి. అతను ఆగి స్థిమితపడి రైలు ఆపితే చాలు అనేటువంటి ఒక సమస్య దాకా పరిమితం అయ్యాడు. ఎప్పుడైతే అక్కడికి పరిమితం అయ్యాడో ఆ ప్రయత్నంలో చనిపోతాడు అతను, జగపతి బాబు. చనిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్తో పర్సనల్ రిలేషన్ ఉంటుంది హీరోకి. అప్పటి వరకు ఇతను కేవలం ఆటని ఆటగానే చూస్తాడు. కానీ ఈ క్యారెక్టర్ చనిపోయినప్పుడు మనం మాట్లాడితే ప్రపంచం వినాలి, అలా ప్రపంచం వినేలాగా మనం మాట్లాడాలంటే ఏం చేయాలి, మనకు ఆ ప్లాట్ఫామ్ ఎలా దొరకాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఇతనికి ఒక వాక్యం స్ఫురిస్తుంది. అదేంటంటే, గెలిచిన వాడి మాట ప్రపంచం వింటుంది అని.
ఓకే. ఈ గెలిచిన వాడి మాట ప్రపంచం వింటుంది అనేది వాస్తవమే. కానీ ఆ గెలుపు ఇలాగే ఉండాలని నిబంధన ఏం లేదు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ డైరెక్టర్ గారు ఒక పాత ఎంచుకున్నాడు. క్రీడలు అనేటువంటి ఏరియాలోకి ఎంటర్ అయ్యి, స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ సక్సెస్ కొడితే ప్రపంచం మన మాట వింటుంది అని. అక్కడ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉంది దర్శకుడికి. ఈ విచక్షణ కలిగిన తర్వాత, ఈ ఆలోచన హీరోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఊరి ప్రజలతో ఈ అభిప్రాయాన్ని పంచుకుని ఆ ఊళ్ళో ఉన్న యూత్ మొత్తాన్ని పట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టి మోటివేట్ చేసి, మనం రకరకాల క్రీడల్లోకి వెళ్ళిపోవాలి, మనం రెజ్లింగ్లోకి వెళ్ళాలి, క్రికెట్లోకి వెళ్ళాలి, అథ్లెటింగ్లోకి పోవాలి, ఇలా అన్ని విభాగాల్లోకి విస్తరించాలి. ఎవడెవడికి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మన పద్ధతిలో మనం ప్రిపేర్ అయిపోయి మన ఊరి జెండా ఎగరాలి ఎక్కడో చోట, మనం మెడల్ కొట్టాలి. ఎక్కడి నుంచి వచ్చాడు వీడంటే ఈ బలాన్ చోట నుంచి వచ్చాడు, మాకు ఊరి పేరు లేదు, మేము అసలు భారతీయులు అవునో కాదో తెలియదు, కానీ మాకు ఇండియన్ మెడల్ ఇచ్చారు, ఇది తీసుకోవాలో వద్దో మాకు తెలియదు, మమ్మల్ని భారతీయులుగా ఈ రాజ్యాంగం గుర్తించిందో లేదో తెలియదు, ఈ ప్రభుత్వం గుర్తించలేదు, మాకు గుర్తింపు లేదు, ముందు మాకు గుర్తింపు ఇచ్చా తర్వాత మెడల్ ఇవ్వండి, ముందు మా ఊరికి ఈ సమస్యలు ఉన్నాయి, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నారు అక్కడ స్మగ్లర్లు వాళ్ళు, దాని గురించి పట్టించుకునేవాడు ఒక్కళ్ళు లేడు, మేము వెళ్ళి ఆ ఆఫీసర్ల దగ్గర మొరపెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోరు, పైగా సీరియస్ గా అడిగితే పోలీసులతో కొట్టిస్తారు. ఇలాంటి దాడులన్నీ జరుగుతున్నాయని వాడు ఆ వేదిక మీద నుంచి గనక మొత్తం ఇష్యూని మాట్లాడితే అప్పుడు ప్రపంచం వింటుంది. ఆ దిశగా కథని నడపాలని దర్శకుడు అనుకోలేదు. అంటే హీరో క్యారెక్టరైజేషన్, దానిలో ఒక ఎమోషన్ని రైజ్ చేయటం ద్వారా జనాల్ని నిలబెట్టాలి అనుకున్నాడు. ఒక మెలో డ్రామాటిక్ స్టైల్ ఎంచుకున్నాడు ఆయన. అది కాకుండా జనం పార్టిసిపేషన్ తగ్గించాడు. ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోయిందో ఒక సముద్రాన్ని ఇరుకు సందులోకి ప్రవేశపెట్టినట్టు తయారైంది కథ. అది ప్రజాగ్రహాన్ని హీరో సెంట్రిక్ గా మార్చేశాడు. మార్చేసి హీరో ఆ ప్రజల కోసం తానేదో త్యాగం చేయాలనుకుంటాడు. అక్కడికి వెళ్ళేసరికి అది మరీ ఇరుకు సంది అయిపోయింది. అలా ఒక అద్భుతమైన అవకాశాన్ని అక్కడ జారవిడుచుకున్నాడు డైరెక్టర్. కానీ ఈ భారం మొత్తం ఆయన మీద పడిపోయింది, రామ్ చరణ్ క్యారెక్టర్ మీద పడిపోయింది. రామ్ చరణ్ మోసాడు దాన్ని. మోసాడు. ఇప్పటి వరకు కనిపించిన రామ్ చరణ్ వేరు అన్ని సినిమాల్లోనూ. ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించాడు. నిజంగానే అతను కష్టపడి నటించాడు, అంటే చాలా ఇష్టపడ్డాడు క్యారెక్టర్ని. అతను చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్స్ అవన్నీ అతనికి కనెక్ట్ అయినాయి. నటుడిగా తన్ని తాను ఆవిష్కరించుకోవటానికి ఈ పాత్ర ఉపయోగపడుతుందని నమ్మాడు. ఆ నమ్మకం త్రూఅవుట్ కనిపించింది. కొన్ని డబ్బింగ్ విషయంలో అక్కడక్కడ కొంచెం పంట కింద రాయిలు దొరికినాయి, కానీ ఓవరాల్ గా అతను బాగానే నడిపాడు. అవార్డు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సార్ ఈ నటనకు? రంగస్థలం తర్వాత కూడా చాలా సార్లు నేషనల్ అవార్డు వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నారు. ఈ పెద్ద సినిమాలో నటనకి చాలా కష్టపడ్డట్టు అయితే కనిపించింది సార్. అవును, డెఫినెట్ గా కష్టపడ్డాడు. నిజానికి ఇంకొంచెం శ్రద్ధ డైరెక్టర్ వైపు నుంచి శ్రద్ధ పెడితే బాగుండేది. అంటే ఆ స్లాంగ్ లో డబ్బింగ్ చెప్పించటం దగ్గర కొన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్ పదాలని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పలుకుతారు. అది ఇంగ్లీషే అయినప్పటికీ వాళ్ళ ఇడియంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్మార్ట్ అనేదాన్ని ఇస్మార్ట్ అన్నట్టు నేటివిటీకి వెళ్ళిపోతుంది సార్. ఆ నేటివిటీలోకి వెళుతుంది. దాన్ని ఆ నేటివిటీలోకి వెళ్లకుండా వీళ్ళు మామూలుగానే ఆ పదం వాడేసి మిగిలింది స్లాంగ్ లో నడిపారు. అలాంటి కొన్ని తప్పులు జరిగినాయి డబ్బింగ్ లో. దాన్ని రెక్టిఫై చేసుకుంటే బాగుండేది. అంతకు మించి రామ్ చరణ్ క్యారెక్టర్ ఆయన చేసినటువంటి స్టైల్లో ఏమాత్రమూ తేడా లేదు, బాగా చేశాడు. తన్ని తాను ఆ క్యారెక్టర్ గా ఐడెంటిఫై చేసుకోవటంలో కష్టపడ్డాడు, మరొకసారి నిరూపించుకున్నాడు. డెఫినెట్ గా చాలా బాగా చేశాడు. అతని కంట్రిబ్యూషన్, సినిమా ఏ మాత్రం ఆడినా అతని కష్టం మీద ఆడిన సినిమాగానే చెప్పుకోవాలి దాన్ని. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కథలో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని మోసాడు అతను. అయితే ఈ జనాన్ని అవుట్ ఫోకస్ లోకి పెట్టి ప్రజల సమస్యల్ని తీర్చే ఒక నాయకుడిగా హీరోని నిలబెట్టడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి బందిపోటు లాంటి సినిమా ఒకటి ఉంది మనకు, ఒక మోడల్ సినిమా ఎన్టీఆర్ది. అంటే ప్రజాగ్రహానికి తనే రూపంగా మారుతాడు ఆయన. అది ఒక స్టైల్, అది చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ఏ సినిమా సార్? బందిపోటు సినిమా పేరు. అలాగే ఇందులో ప్రజాగ్రహానికి రూపంగా హీరోని మార్చి ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు. చివరికి రన్నర్ గా మారుస్తారు ఆయన్ని. ఆయన విన్నర్ అయినప్పటికీ అక్కడి నుంచి ఒక అగ్రెసివ్ టోన్ లోకి క్యారెక్టర్ ని మార్చి రాజ్యం మీద యుద్ధం. ఈ సినిమాలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే విలన్ ఉండడు విడిగా. ఒక్క విలన్ క్యారెక్టర్ పెట్టలేదు. అది అందుకు కూడా అభినందించాలి డైరెక్టర్ని.
ఓకే, సమాజమే విలన్ అనుకోవచ్చు సార్. స్టేట్ ఓకే, స్ట్రైట్. స్టేట్ విలన్ అనే దాన్ని బాగా చెప్పాడు. అది నచ్చింది నాకు, ఆ పద్ధతి నచ్చింది. అయితే ఆ స్ట్రేట్ తో ఫైట్ లోకి ఎంటర్ అయిపోవాలి హీరో. ఒక డైలాగ్ తో మారే స్ట్రేట్ కాదు అది. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళని అలా తొక్కేస్తూ ఈయన ఒక స్పోర్ట్ లో గెలిచి మైక్ తీసుకుని మా జీవితాలు ఎలా ఉన్నాయంటే కన్నీరు పెట్టుకుని ప్రధానమంత్రి గారు అయ్యో వాళ్ళకి ఏదో కల్పించండి, అక్కడ రైలు ఆపండి, 10 నిమిషాలు స్టేషన్ కట్టండి అని కుదించేశారు సమస్యని. ఓకే, అది జరగకూడదు. అక్కడి నుంచి ఒక అగ్రెసివ్ గా వెళ్ళి ఇలాంటి సమూహాలు దేశం మొత్తం ఎక్కడున్నాయి, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు, అక్కడి నుంచి రకరకాలుగా రిప్రజెంటేషన్ తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము మా గెలుపుని కూడా ఇలా చేస్తున్నారు, మాకు చదువు లేదు, మాట్లాడినెవరు, మేము ఏదో కష్టపడి ఒక ఏరియాలో ఎదగటానికి వస్తే మా ఎదుగుదలను తొక్కుపాటు చెప్తారు వీళ్ళు, ఈ సమాజంతో మేము ఎలా కనెక్ట్ అవ్వాలి, మాకేమిచ్చింది ఈ దేశం అని చెప్పి తగులుకుని ఈ దేశానికి ఈ దేశం చెత్త అంతా మేమే ఎత్తుతున్నాం తెల్లారు లేస్తే, మాకు ఈ బతుకులు ఏంటి, దీనికి సమాధానం చెప్పాలన్న టోన్లో ఆ క్యారెక్టర్ని అగ్రెసివ్గా డ్రైవ్ చేసుకుంటే నేను చెప్పినటువంటి ఆ బందిపోటు స్టైల్లో అది జనాలకు చాలా ఎమోషనల్గా వెళ్ళిపోయేది. అప్పుడు ఒక విప్లవకారుడి పాత్ర అయ్యేది. కానీ డైరెక్టర్ గారు అలా వెళ్ళాలని అనుకోలేదు. అనుకోకుండా గెలిచిన వాడి మాట ప్రపంచం వింటుంది అనే ఒక డైలాగ్కి బందీ అయిపోయాడు. ఓకే, బందీ అయిపోయి హీరో గారు ఒక గెలుపు కొట్టడం కోసం తన్ని తాను రకరకాలుగా మలుచుకుంటూ ఉంటాడు. ఒక క్రికెటర్ గా అతను అక్కడ సక్సెస్ అవుతాడు, కొన్ని కుట్రలకి బలైపోతాడు. అక్కడి నుంచి అతను ఊరి కోసం అని రెగ్యులర్ గా మారుతాడు. రెగ్యులర్ గా తను ఒక విజయం సాధించి ఆ గెలుపు నుంచి మాట్లాడాలనుకుంటే అక్కడ కూడా అగ్రకులాల కుట్రలకి బలైపోతాడు. అక్కడి నుంచి తను తాను అథ్లెట్ గా మార్చుకుని ఇంకో గెలుపు సాధించి అక్కడ మైక్ పట్టుకోవాలనుకుంటాడు. అది సాధ్యం అవుతుంది. అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు సినిమాని. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో కూడా చాలా బాగుందని అంటున్నారు సార్. అది అవును, అంటే ఈ ఘర్షణలే, అంటే ఒక ఎదుగుతున్నటువంటి వాడిని ఇతర కులాల వాళ్ళు అసలు ముట్టుకోవటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారు, ఎలా టీజ్ చేస్తారు, ఎలా తొక్కేస్తారు, దాని నుంచి బయటపడటానికి వాళ్ళు ఎంత కష్టపడతారు అనే యాంగిల్లో నడిపాడు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్. అదంతా అది ఇంట్రెస్టింగ్ గా ఎమోషనల్ గా ఉంది. అలా ఈ సినిమాలో కొంత మంచి వ్యవహారాలు ఉన్నాయి, కానీ టోటల్ కోర్ ఐడియాలోనే ఇబ్బందులు ఉన్నాయి. అంటే ప్రజల పార్టిసిపేషన్ని తిరస్కరించారు డైరెక్టర్ గారు. అలాగే అలాంటి గ్రామాల ప్రజలు పడే అన్ని సమస్యల్ని మాట్లాడాలి, ఒక పరిష్కార మార్గం గురించి మాట్లాడతాడు. సమస్యలను చూపించకుండా రైలు ఒక 10 నిమిషాలు ఆగితే సరిపోతుంది అని ఒక చిన్న పరిష్కారం, దాని చుట్టూ కథను తిప్పడం అనేది ఇబ్బందికరం. ఎందుకు వచ్చిన గొడవది, ఎందుకు ఇంత తిప్పుతున్నాడు అని ఆడియన్స్ కు చిన్న చిరాకు కలిగే ప్రమాదం కూడా ఉంది. ఎమోషనల్ గా వాళ్ళ జీవితాలని ఎవరెవరు ఎలా వాడేసుకుంటున్నారు వాళ్ళని, ఆ గుర్తింపు లేని తనం ఇంకొకళ్ళకి వ్యాపారంగా ఎలా మారుతుంది అనేది గనక ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి రివోల్ట్ని నడిపి ఉంటే ఇంకొక పద్ధతిలో సినిమా నడిచేది. అలా డైరెక్టర్ గారికి, అంటే స్టోరీ డిపార్ట్మెంట్లో కూర్చున్న వాళ్ళు మరి ఎలా ఏమి ఆలోచించి నడిపారో కానీ మొత్తానికి ఆ లోపం అయితే కనిపిస్తుంది. సార్ అట్లాగే రామ్ చరణ్ నటన అండ్ జగపత్ బాబు గారి నటనతో పాటు ఇంకొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సార్. శివరాజ్ కుమార్ గారు కావచ్చు కానీ అండ్ జాన్వీ కపూర్ గారిని సినిమాకి గ్లామర్ కోసం పెట్టారా, లేదంటే ఏదైనా కథతోని సంబంధం ఉంటుందా? ఏమీ సంబంధం లేదండి. అది ఒక రకంగా డెడ్ ఎండ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒక అన్వాంటెడ్ ఎంట్రీనే. అయితే ఒక ట్రెడిషన్ ఉంది మనకి, సాంప్రదాయం. అదేమిటంటే హీరోయిన్ విలన్ కూతురు అయి ఉంటుంది కమర్షియల్ సినిమాల్లో. ఆ విలన్ కూతురు హీరోని ప్రేమిస్తుంది. హీరో విలన్ ఈ అమ్మాయిని ప్రేమించిన తర్వాత వీడే నా కుటుంబాన్ని నాశనం చేశాడని కనిపెడతాడు. అక్కడి నుంచి హీరోయిన్ సౌజన్యంతో విలన్ని సాగొట్టడం అనేది సినిమా కథగా ఉంటుంది. తెలుగు కమర్షియల్ సినిమాకి ఇది ఒక స్టైల్ ఉంది, ఇది ఒక ఫార్ములా. హీరోయిన్లు విలన్లకు మాత్రమే పుట్టవలను, వాళ్ళు హీరోలను ప్రేమించవాలను అని రాసేసుకున్నారు వాళ్ళు గ్రామర్లో. కమర్షియల్ సినిమా గ్రామర్ పుస్తకాల్లో రాసేసుకుని దాని కాపీలు కూడా రాశారు అందరూ. రాఘవేంద్రరావులు, కోదండరామిరెడ్లు, తాచేనేని రామారావు గారు. యమగోళ సినిమాలో రామారావు జయప్రద డాన్స్ చేస్తుంటే రావుగోపాలరావు చెట్టుచాటు నుంచి చూసి కుళ్ళిపోవటం అనే సీన్ కొన్ని 100 సినిమాల్లో రిపీట్ అయిన తర్వాత దాన్నే మళ్ళీ ఇక్కడ కూడా పట్టుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి, అక్కడేమో విలన్ లేడు,
సినిమాలో ఒక ప్రాపర్ విలన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, స్ట్రేట్ విలన్ అని చెప్పడంతో అది పోయింది. అయితే ఆ విలన్ సమూహం ఒకటి ఉంటుంది కదా, అగ్రకుల ఆధిపత్య రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయిగా లొకేట్ చేశాడు. లొకేట్ చేయటంతో ఆ క్యారెక్టర్ నుంచి తను ఏం తీసుకోవాలో అది తీసుకోలేకపోయాడు. అక్కడి నుంచి ఒక వికృతమైన స్టైల్లో నడుస్తుంది ఆ క్యారెక్టర్. అది ఆయన ఎంత జస్టిఫై చేస్తున్నాను నేను అని అనుకున్నా గానీ అదంతా కృత్రిమంగా కనిపించింది. ఈ క్యారెక్టర్ ని ఎలా చేస్తే బాగుంటుంది అని ఏఐని అడగాలి, వారు చెప్పిన సలహాల మేరకు ఏదో అక్కడ అమర్చినట్టుగా నడిచింది అది, అంతే తప్ప ఆర్గానిక్ గా లేదు ఆ క్యారెక్టర్. అందుకని అదొక అన్వాంటెడ్ వ్యవహారమే. జాన్వీ కపూర్ చేసింది కూడా ఏమీ లేదు, ఆవిడ కొంచెం అందాల ఆరబోత అనేటువంటి కార్యక్రమం చేసింది ఆవిడ నిర్విఘ్నంగా. ఆ మేరకు వాడుకుందామని డైరెక్టర్ గారు కూడా ఫిక్స్ అయినట్టున్నాడు. సార్ అంటే ఇట్లా తెలుగు సినిమా డైరెక్టర్స్ కావచ్చు అండ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఈ ఎవరైతే సినిమా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో తెలుగు సినిమా పరంగా వచ్చేసరికి ఇప్పటికీ కూడా అంటే గ్లామర్ని పెట్టాలి, ప్రేక్షకులు వస్తారు అని, అంటే ప్రేక్షకులు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి సార్ అసలు? అదొక ట్రెడిషన్ అంతే, అదొక సాంప్రదాయం. అది సాంప్రదాయం అంతే. సాంప్రదాయం ప్రకారమే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, దాని స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఏదో పేరుతో పెట్టి ఆ పాట నిండా బోల్డ్ బూతులు ఉండాలి, అంటే జనాలకి బూతు ధ్వనించాలి. ఇది ఇప్పటి ట్రెడిషన్ కాదు, పాత రోజుల నుంచి ఉన్నదే. అంటే డ్రైవర్ రాముడు సినిమాలో ఆత్రేయ గారు రాసినటువంటి గుగ్గు గుడిసుంది, మమ్మం మమ్మం మంచం ఉంది పాట దగ్గర నుంచి ఈ ధోరణి ఉంది. అందుచేత అదేదో ఇప్పుడు మొదలైంది కాదు, అందులో కూడా ఆయన చెలరేగిపోయి చాలా బూతు రాశాడు. ఏది ఆ సనాతన ధర్మం గురించి రోజు చొక్కా ప్యాంటు చింపేసుకునే అనంత శ్రీరాముడు ఆయన చాలా దారుణమైన బూతులు వాడి ఆ పాటలన్నీ నింపాడు. కాకపోతే సెన్సార్ వాళ్ళు కొంత ఇబ్బంది పడి బాబు అది కొంచెం బీప్ చేయండి అన్న తర్వాత ఆ పదాలను మార్చి పెట్టారు. సెన్సార్ వాళ్ళు కొన్ని పదాలు సినిమాలో మర్చిపోయినట్టున్నారు అనేది కూడా కొంచెం బయట టాక్ వినిపిస్తుంది సార్. అది కొన్ని మర్చిపోయారు, కొన్ని గుర్తుపెట్టుకున్నవి మార్చారు, అలా నడిచింది సార్. ఆ సినిమాలో ఆ రచనాపరమైన బూతు బాగానే ఉంది. అయితే డైరెక్టర్ గారు కొంత అది ఉండాలి అని అనుకున్నాడు. అంటే పోపు పెట్టినప్పుడు కొంచెం ఇంగు వేయటం సాంప్రదాయం అన్నట్టుగా నడిచింది అది. అలా హీరోయిన్ క్యారెక్టర్ వలన సినిమాకి పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, మిగిలిన క్యారెక్టర్లు కూడా అలా నడిచిపోతాయి అంతే. కాకపోతే డైరెక్టర్ గారు తెలివిగా ఈ సినిమాలో హీరో కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటి ప్రతి క్యారెక్టర్లోనూ కొత్త ఆర్టిస్ట్ని తీసుకున్నాడు. అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియని ముఖాలు కనిపించినాయి. ఆ క్రికెట్ ఆడేటప్పుడు అగ్రకులపు కుర్రాళ్ళుగా చూపించిన వాళ్ళు వీళ్ళందరూ, అది కొంచెం కొత్తదనాన్ని ఇచ్చింది, ఫ్రెష్నెస్ ఇచ్చింది సినిమాకి. తర్వాత రెహమాన్ గారి మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. అంటే ఆయన ధోరణిలోనే ఆయన చేశాడు, కానీ రెహమాన్ కి ఆడియన్స్ కి మధ్య గ్యాప్ చాలా వచ్చింది. ఈ గ్యాప్ వలన ఇంత గ్యాప్ తర్వాత వినేసరికి అది కొత్తగా అనిపించింది జనాలకు. ఆర్ఆర్ బాగుంది, ఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది, దానికి జనాల్ని థియేటర్లో చాలా ఎమోషనలైజ్ చేయగలిగాడు ఆయన మ్యూజిక్ పరంగా. అలాగే సాంగ్స్ ఆల్రెడీ జనాలు ఓకే చేస్తారు. అది చికిరీ పాట కావచ్చు, రై రై రారా పాట కావచ్చు. నిజానికి రై రై రారా అనే పాట విన్న తర్వాత నేను అది ఒక కీలక సందర్భం అనుకున్నాను, కానీ సినిమాలో అలా లేదు. అదేదో రొటీన్ పాటగానే నడిచిపోయింది. ఆ ఊరి ప్రజల్ని స్పోర్ట్స్ ఏరియాలో మనం గెలిచి మాట్లాడాలి, 10 వేదికల నుంచి ఒకేసారి గొంతు వినిపించాలి అని వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ పాడే పాటలాగా ఉంటుందేమో అనుకున్నాను నేను. కానీ అలా లేదు, అది ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా పాడారు. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సినిమాలో. అందుకని అది వాళ్ళ టార్గెట్ వచ్చి పుష్పాని కొట్టడం, పుష్పాని ఆ రికార్డుని బద్దలు కొట్టేసి ఇది ఒక కొత్త రికార్డు నెలకొల్పాలి అని వాళ్ళందరూ అనుకున్నారు. అభిమానుల్లో బలంగా ఉంది. పుష్ప సినిమా డైరెక్టర్ శిష్యుడే కదా సార్ బుచ్చిబాబు? అవును, ఆయన ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సుకుమార్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అయినప్పటికీ ఈ సినిమా అక్కడికి చేరటం కొంచెం కష్టమే, దీనికి ఉన్న ఇబ్బందుల రీత్యా. ప్రొడ్యూసర్స్ బయట పడతారు అనుకోవచ్చా? లేదు, బయట పడతారు. 1000 crore క్లబ్ లోకి పెడుతుంది అనే మాట కూడా బలంగా వినిపించింది, కానీ నా అంచనా ప్రకారం ఇది దేవరని దాటి వెళ్తుంది. దేవరం దాటి వెళ్తుంది. 500 కోట్లు అది. ఇది 7 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. 1000 crore క్లబ్ లోకి చేరటం కూడా కొంచెం కష్టం. అంటే అబవ్ యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు పాన్ ఇండియా మార్కెట్ లో.
అది ఈ సినిమా కమర్షియల్ సక్సెస్కి సంబంధించిన సమాచారం. ఎస్ సార్. కథని ఇంకొంచెం రూటెడ్గా గనక రాసుకుని ఉంటే, అంటే నిజానికి ఆయన రెగ్యులర్గా మారటం దగ్గర నుంచి శివరాజ్ కుమార్ ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరిగింది. సార్. జనాల్ని కొంచెం ఆ ఏరియా బాగా కనెక్ట్ చేసింది. శివరాజ్ కుమార్కి రామ్ చరణ్కి మధ్య జరిగే సంభాషణలు అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఓకే. అందుకని సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ మీద అని అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ కూడా అతను తీయగలిగిన మేరకు బాగానే తీశాడు. టేకింగ్ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి, డబ్బులు విశృంఖలంగానే ఖర్చు పెట్టారు, నమ్మారు ప్రొడ్యూసర్లు కూడా ఈ కంటెంట్ నమ్మారు. అయితే చిన్న ప్రాబ్లం, పబ్లిక్ పార్టిసిపేషన్ని జీరోకి చేయటం అనేది ఇబ్బందికరం. అలాగే పట్టించుకోవాల్సినంతగా ప్రజా సమస్యల్ని పట్టించుకుని వాటిని సినిమాలో నిలబెట్టలేదు. అంటే ఇంత పెద్ద దారుణంలో ఉన్నటువంటి ప్రాంతాలని వెలుగులోకి తీసుకురావడానికి ఒక కుర్రోడు పడుతున్న తపనగా సినిమాని పోర్ట్రేట్ చేయాలి. అందుకోసం ఆయన స్పోర్ట్స్ ఏరియాని ఎంచుకుని ఆ ప్రాంతపు ప్రజలందరినీ క్రీడాకారులుగా మలిచి ఒక యుద్ధం చేసి అక్కడ కూడా తొక్కేస్తే ఈ సైన్యాన్ని వేసుకుని ఆయన స్టేట్ని ప్రశ్నించే వ్యక్తిగా మారటం అనే లెవెల్కి తీసుకెళ్ళి ఉంటే సినిమాని అది మొత్తం దేశాన్ని కుదిపేది. దాన్ని సంస్కరణవాదంగా దింపాడు. దాన్ని సంస్కరణవాదంలోకి కుదించి మైక్లో వీరు చెప్పగానే ప్రభుత్వం కన్నీరు పెట్టుకుని అయ్యో అని అలా ఉంటుందా? అంతకు ముందు అదే డైరెక్టర్ అదే సినిమాలో ఒక అద్భుతమైన సీన్ తీశాడు. ఓట్ల భాష తప్ప ఇంకొకటి అర్థం కాదు వీళ్ళకి. నువ్వు తెలుగు మాట్లాడు, మలయాళం మాట్లాడు, అవతలోడికి వచ్చినా రాకపోయినా ఓట్ల భాష అర్థం అవుతుంది. 3000 ఓట్లు ఒక విలేజ్ అంటే వాడు వస్తాడు, ఏంటి చెప్పండి, ఏదో లాంగ్వేజ్లో నేను దుబాసిని పెట్టుకుంటాను అని. ఇది వీళ్ళ సెన్సు. అలాంటి సెన్స్ ఉన్నటువంటి స్టేట్ ఒక చిన్న మాట చెప్తే వింటుందా? వింటే ఇన్ని వేల సంవత్సరాలు అలా పడుంటారా వాళ్ళు? అందుకని వీళ్ళు చెప్పినటువంటి ఆ గెలిచిన వాడి మాట వింటుంది అనే లాజిక్ దాన్ని అంగీకరించడం కొంచెం కష్టమే. ఒక సామాజిక ఉద్యమం కూడా ఉండాలి. ఆ ఉద్యమంలో ప్రజల పాత్ర ఉండాలి. ఆ ప్రజల పార్టిసిపేషన్ని జీరో చేశాడు. అదొక్క ఇబ్బంది తప్ప మిగిలిన సినిమా అంతా బాగానే నడిపాడు. సార్, ఒక ఫిలిం క్రిటిక్ గా కాకుండా ఒక సర్వసాధారణమైన అంటే సినీ ప్రేక్షకుడిగా ఈ సినిమాకి అవుట్ ఆఫ్ ద 5 ఎంత రేటింగ్ ఇస్తారు సార్? నేను 2.5 వరకు ఇవ్వచ్చు అండి. ఓకే, 2.5 వరకు అయితే ఇవ్వచ్చు. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే పెద్ద సినిమా రివ్యూ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ భరత్ వజ గారి మాటల్లో పెద్ద సినిమా రివ్యూ ఇది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.